వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 2020. నేను సుమా. డీటెయిల్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ రెండో దశ కాసేపట్లో ప్రారంభం కానుంది. 60 ఏళ్లు పైబడిన వారు, 45 నుంచి 59 ఏళ్ల మధ్య సుదీర్ఘ వ్యాధులున్న వారికి కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు అన్ని రాష్ట్రాలు ఏర్పాట్లు చేశాయి. కోవిడ్ టీకా తీసుకోవాలనుకునే వారు మొబైల్ నంబర్ లేదా ఆధార్ సంఖ్య ద్వారా కోవిన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి ఈ పోర్టల్ అందుబాటులోకి వస్తుంది. రిజిస్ట్రేషన్ తర్వాత మొబైల్కి వచ్చిన లింక్ ద్వారా దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ కేంద్రాల్లో కోవిడ్ టీకా తీసుకోవచ్చునని అధికారులు వెల్లడించారు. వారంలో కనీసం 4 రోజులకు తగ్గకుండా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేలా రాష్ట్రాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ కోవిడ్ టీకా కోసం లబ్ధిదారులు రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించింది కేంద్రం. రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే వ్యాక్సిన్ తీసుకునే అవకాశాన్ని కల్పించింది. రిజిస్ట్రేషన్ కోసం కోవిన్ సాఫ్ట్వేర్లో పేరు నమోదు చేసుకుంటేనే టీకా ఇవ్వాలన్న నిబంధనను తప్పనిసరి చేసింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా 102 కేంద్రాల్లో కోవిడ్ టీకా అందించనున్నారు. హైదరాబాద్లో 12, ఇతర జిల్లా కేంద్రాల్లో 2 చొప్పున కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. భారత్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా కోరలు చేస్తోంది. ఒక్క రోజులో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో ఈ 6 రాష్ట్రాల నుంచే సుమారు 86% కేసులొచ్చాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 8,623 కేసులు నమోదయ్యాయి. ఇక అత్యల్పంగా గుజరాత్లో 451 కేసులు నమోదయ్యాయి. కేరళలో 3,792, పంజాబ్లో 593, కర్ణాటకలో 523, తమిళనాడులో 486 మందికి కొత్తగా కరోనా సోకింది. కరోనా మరణాల్లో కూడా 6 రాష్ట్రాలనే ముందు వరుసలో ఉన్నాయి. మహారాష్ట్రలో 51 మంది మృతి చెందగా, కేరళలో 18 మంది, పంజాబ్లో 11 మంది మరణించారు. ఇక కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ నిబంధనలు మార్చి 31 వరకు పొడిగించాలని తమిళ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలందాయి. అలాగే రైలు, విమాన ప్రయాణాల విషయంలో కూడా ప్రస్తుతం అమలు చేస్తున్న నిబంధనలు కొనసాగించాలని తమిళనాడు ప్రభుత్వం సూచించింది. మరోవైపు కరోనా ముప్పు తొలగిపోలేదని, కోవిడ్ నిబంధనలు పాటించకపోతే థర్డ్ వేవ్ ప్రమాదం కూడా పొంచి ఉందని సిఎస్ఐఆర్ హెచ్చరించింది. ఉద్యోగాల కల్పనపై నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లతో తెలంగాణ రాజకీయ వాతావరణం అంతకంతకు వేడెక్కుతోంది. 132,000 ఉద్యోగాలు భర్తీ చేశామని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని కేటీఆర్ విసిరిన సవాల్పై నేతలు వరుసగా స్పందిస్తున్నారు. కేటీఆర్ సవాల్ని సీరియస్ గా తీసుకున్నాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. ఉద్యోగాల కల్పనపై మంత్రి కేటీఆర్ ని టార్గెట్ చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ సవాల్ కు ఓకే అంటూ గన్ పార్క్ వద్ద నిరసనకు దిగారు. ఇక బీజేపీ కూడా ఇవాళ ఉస్మానియాలో చర్చకు సిద్ధమవుతోంది. కేటీఆర్ చర్చకు రావాలంటూ సవాల్ విసురుతున్నారు బీజేపీ నేతలు. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన ఉస్మానియా యూనివర్సిటీలోని ఉద్యోగాలపై కేటీఆర్తో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామంటున్నారు కమలనాథులు. ఓవైపు ప్రచారం చేస్తూనే మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాలు, గ్రాడ్యుయేట్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు నేతలంతా. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రికార్డు స్థాయిలో ఉద్యోగాలు కల్పించామన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ ప్రభుత్వమే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. తెలంగాణ వచ్చాక 132,799 ఉద్యోగాలు ఇచ్చామని, ఈ విషయంపై ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ విసిరిన సవాల్తో దుమారం రేగింది. ఐటీ పరిశ్రమలో అద్భుత ప్రగతి సాధిస్తున్న హైదరాబాద్ కి ఐటీఐఆర్తో సమానమైన ప్రత్యేక హోదా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. గడిచిన 6 ఏళ్లలో హైదరాబాద్ ఐటీ అనుబంధ రంగాల్లో అద్భుత ప్రగతి సాధించిందన్నారు కేటీఆర్. హైదరాబాద్ కు ఐటీఐఆర్తో సమాన హోదా కల్పించాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ కు కేటీఆర్ లేఖ రాశారు. ఐటీ రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిని కేంద్ర మంత్రికి ఆయన వివరించారు. కోవిడ్ సంక్షోభంలోనూ తెలంగాణ ఐటీ ఎగుమతులు భారీగా పెరిగాయని, జాతీయ సగటు 1.9% ఉండగా తెలంగాణ 7% వృద్ధి రేటుతో 1.4 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిందన్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్, గోల్డ్ మాన్సాక్స్, అదేవిధంగా పియాటో, క్లిస్ట్రాలో, ఆటోమొబైల్స్ లాంటి ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయన్నారు కేటీఆర్. ఐటీ అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్ కి కేంద్రం ప్రత్యేక ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీఐఆర్ హోదా ఇస్తే రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మంచి జరుగుతుందని లేఖలో కేటీఆర్ వివరించారు.
ప్రభుత్వ సిబ్బంది ద్వారానే ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయాలన్నారు ఏపీఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే నామినేషన్ల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో నిమ్మగడ్డ భేటీ అయ్యారు. ఈ భేటీలో టీడీపీ తరపున మాజీ ఎంపీ కొనగళ్ల నారాయణ, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, సిపిఐ తరపున అక్కినేని వనజ, జల్లి విల్సన్, జనసేన తరపున అక్కాల గాంధీ పాల్గొన్నారు. ఇక వీరి అభిప్రాయాలు, సలహాలు నిమ్మగడ్డ అడిగి తెలుసుకున్నారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో వార్డు వాలంటీర్ల సేవలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు. స్వేచ్ఛాయుత ఎన్నికలకు వాలంటీర్లపై కఠిన చర్యలు అవసరమవుతాయన్నారు. ఓటర్ స్లిప్పులు కూడా వాలంటీర్లు అందించకూడదని స్పష్టం చేశారు. కమిషన్ ఆంక్షలు ఉల్లంఘిస్తే కోడ్ ఉల్లంఘనగా పరిగణించవచ్చు అంటూ ఆయన నిమ్మగడ్డ తేల్చి చెప్పారు. మున్సిపల్స్ ప్రచారానికి టీడీపీ అధినేత చంద్రబాబు రెడీ అయ్యారు. ఇవాల్టి నుంచి పురపాలక ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. నగర పంచాయతీలతో పాటు వివిధ మున్సిపాలిటీల్లోనూ ఆయన ప్రచారం నిర్వహించేలా తెలుగు తమ్ముళ్లు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగే మొత్తం 12 కార్పొరేషన్లలో చంద్రబాబు ప్రచారం చేసేలా కార్యాచరణ సిద్ధమవుతోంది. తొలి రోజు చిత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న చంద్రబాబు అక్కడ గాంధీ విగ్రహం వద్ద వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందంటూ నిరసన చేపట్టనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులపై దాడులు, అక్రమ కేసులను నిరసిస్తూ ఆందోళనకు దిగనున్నారు చంద్రబాబు. ఇప్పటికే 10 అంశాలతో కూడిన మేనిఫెస్టోను టీడీపీ విడుదల చేసింది. మేనిఫెస్టోలో ఉన్న హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేలా చంద్రబాబుతో పాటు లోకేష్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర ముఖ్య నేతలు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. రోడ్ షోల ద్వారా వీలైన ఎక్కువ ప్రాంతాలు చుట్టేలా ప్రచార ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే చంద్రబాబు చిత్తూరు పర్యటన, నిరసన దీక్షకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. ఒకవైపు కోవిడ్, మరోవైపు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉండటంతో టీడీపీ అధినేత టూర్కి నో చెబుతున్నారు. దీంతో చంద్రబాబు చిత్తూరు పర్యటనపై సస్పెన్స్ నెలకొంది. విశాఖపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖలోనే పర్యటిస్తానంటూ తాను స్పష్టం చేశారు. ఈ మేరకు విశాఖ జిల్లా ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికలు, ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. మార్చి 8లోపు తన పర్యటన విశాఖలో ఉండవచ్చునని సూచనప్రాయంగా తెలిపారు. అది ఏ రోజు అనే దానిపై 1-2 రోజుల్లో క్లారిటీ ఇస్తానన్నారు పవన్. పార్టీ బలోపేతంలో భాగంగా అనకాపల్లి పరుచూరి భాస్కర్, భీమిలి ఇన్ఛార్జ్ సందీప్ పంచకర్ల, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పసుపులేటి ఉషా కిరణ్లతో పవన్ భేటీ అయ్యారు. విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేస్తే బాగుంటుందని నేతలు పవన్ దృష్టికి తీసుకురావడంతో అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై మరింత విశ్లేషణాత్మకంగా చర్చిద్దామని జనసేనాని వెల్లడించారు. ప్రస్తుత ఎన్నికలు, ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీ పరంగా ఎలాంటి చర్యలు చేపట్టాలో నేతలకు పవన్ దిశానిర్దేశం చేశారు. ఇవాల్టి నుంచి ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 61 లక్షల మందికి పెన్షన్లుండగా వారి కోసం 1,478 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. 2 లక్షల మంది వాలంటీర్ల ద్వారా పెన్షన్లను పంపిణీ చేయనుంది. బయోమెట్రిక్, ఐరిస్ విధానం ద్వారా లబ్ధిదారులకు పెన్షన్ అందించనున్నారు. ఫిబ్రవరి పెన్షన్ను ఇవాల్టి నుంచి నేరుగా లబ్ధిదారులకు ఇంటి వద్దే ఇచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. లబ్ధిదారుల చేతికి అందించాలన్న ప్రభుత్వ సంకల్పంలో భాగంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పెన్షన్ కి సంబంధించిన నిధులు ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలకు పంపిణీ చేసింది ప్రభుత్వం. సచివాలయాల ద్వారా నేరుగా లబ్ధిదారుల చేతికే వాలంటీర్లు పెన్షన్లు ఇస్తారు. లబ్ధిదారుల గుర్తింపు కోసం బయోమెట్రిక్, ఐరిస్ విధానాలను అమలు చేస్తున్నారు. అంతేగాక లబ్ధిదారులకు ఆర్బీఐఎస్ ద్వారా ఫేషియల్ అథెంటిఫికేషన్ నిర్వహించనున్నారు. ఇక ఈ 2 విధానాల్లో పెన్షనర్ల గుర్తింపు సాధ్యం కాకపోతే అంతకు ముందే వారి కుటుంబ సభ్యులు నమోదు చేయించుకున్న ఆథరైజ్డ్ బయోమెట్రిక్ ని కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పతనం చాలా వేగంగా జరుగుతోందన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.
రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందన్న భావన సరైంది కాదని, అది కేవలం నీటి బుడగ మాత్రమేనన్నారు. తన రాజకీయ అనుభవంతో పాటు విశ్లేషకుల పరిశీలనను బట్టి రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీయేనని జోస్యం చెప్పారాయన. కాంగ్రెస్ కు అనుబంధ సంఘాలే పెద్ద ఆస్తి అని, పార్టీలో పనిచేయటం అదృష్టమన్నారు ఉత్తమ్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి రాములు నాయక్ విజయానికి అనుబంధ సంఘాలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి చోట బలంగా ఉన్న పార్టీ క్యాడర్ను ఎన్నికల్లో భాగస్వాములు చేయాలన్నారు. ఇక టీఆర్ఎస్, బీజేపీల ప్రజా వ్యతిరేక విధానాలను పట్టభద్రుల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. బీజేపీ మతపరంగా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుందని విమర్శించారు. మోదీ ప్రధాని అయి 7 ఏళ్లవుతున్నా దేశానికి, రాష్ట్రానికి చేసింది శూన్యమన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల సంఖ్య రెట్టింపైందని చెప్పారు. రాష్ట్రంలో గత 60 ఏళ్ల కాలంలో 60,000 కోట్ల రూపాయలు అప్పైతే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 6 ఏళ్లలో అప్పు ఏకంగా 3 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని ఉత్తమ్ విమర్శించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న విజయవాడ మటన్ మాఫియా గుట్టు మరోసారి రట్టయింది. మటన్ అంటేనే మండిపడేలా ప్రవర్తిస్తున్నారు వ్యాపారులు. చికెన్ ని కూడా చీదరించుకునేలా చేస్తున్నారు. వ్యాపారం మాటున నిల్వ ఉంచిన కుళ్ళిన మాంసాన్ని అంటగడుతూ ప్రజల ప్రాణాలను ఇబ్బందుల్లో పడేస్తున్నారు. విజయవాడలో నిల్వ ఉంచిన మాంసాన్ని విక్రయించడం వ్యాపారుల అలవాటుగా మార్చుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ చర్యలు తీసుకున్నా ఏమాత్రం చెంకటం లేదు. కొన్ని సందర్భాల్లో నిల్వ పెట్టిన దాన్ని అమ్ముతుండగా మరికొన్నిసార్లు కుళ్ళిన మాంసాన్ని కూడా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రోజుల తరబడి ఫ్రిడ్జ్ లో ఉంచిన మాంసాన్ని ఫ్రెష్ అన్నట్లుగా బిల్డపిస్తూ అంటగడుతున్నారు. మటన్ మాఫియా దందాపై అనేక సార్లు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందుతుండటంతో మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. తాజా తనిఖీల్లో కూడా కలవరపడే వాస్తవాలు గుర్తించారు అధికారులు. విజయవాడలో ఉన్న అనేక మటన్, చికెన్ షాపుల్లో అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇక తనిఖీల్లో బీఫ్ మాంసాన్ని కూడా గుర్తించిన అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. దీంతో బాధిత నాన్ వెజ్ వ్యాపారస్తులకు నోటీసులు జారీ చేశారు. బీజేపీపై నిప్పులు చెరిగారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో రైతుల్ని ఉద్దేశిస్తూ ప్రసంగిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రైతుల్ని దేశద్రోహులని బ్రిటిషర్లు కూడా అనలేదని, అలాంటిది బీజేపీ నేతలు రైతులపై దేశద్రోహులుగా ముద్ర వేశారని కేజ్రీవాల్ మండిపడ్డారు. ఎన్నో త్యాగాలతో దేశాన్ని ముందుకు సాగిస్తున్న రైతుల్ని బీజేపీ అవమానిస్తోందని, నిందిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా భారత ప్రతిష్టపై చర్చలకు దారితీసిన రిపబ్లిక్ డే హింసపైన కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రకోట విధ్వంసం పూర్తిగా బీజేపీ నేతృత్వంలోనే కేంద్ర సర్కార్ కుట్ర అని ఆరోపించారు. ఎర్రకోటకొస్తున్న రైతుల్ని కావాలనే బీజేపీ వాళ్లు తప్పుదారి పట్టించారని, అనుమతి లేని మార్గాల్లో వెళ్లాల్సిందిగా రైతుల్ని దారి మళ్లించి బీజేపీ నేతలే అలా చేశారంటూ ఆరోపణలు చేశారు. ఎర్రకోటపై ఇతర జెండాలను ఎగురవేసింది కూడా బీజేపీ కార్యకర్తలేనని, అయితే మోదీ ప్రభుత్వం మాత్రం రైతుల్ని కిరాతకంగా బీజేపీ తయారైందని, ఈ పరిణామాలకు మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళ భాషపై టన్నుల కొద్దీ ప్రేమను కురిపిస్తున్నారు ప్రధాని మోదీ. అమిత్ షా తమిళం అందమైన భాషని మోదీ మన్ కీ బాత్ లో పదే పదే చెబితే తమిళం నేర్చుకోలేనందుకు చింతిస్తున్నానంటూ అమిత్ షా తమిళ తంబీలకు క్షమాపణలు చెప్పారు. అయితే మోదీ, షా తమిళ భాష ప్రేమ వెనుక రాజకీయ కారణాలున్నాయంటున్నాయి ప్రత్యర్థి పార్టీలు. అన్నాడీఎంకే మద్దతుతో తమిళనాట పాగా వేసే ప్రయత్నాల్లో ఉంది బీజేపీ. అందుకోసమే బీజేపీ అగ్రనేతలందరి నోట ఇప్పుడు తమిళనాడు మంత్రమే వినిపిస్తోందని తెలుస్తోంది. తమిళం ఎంతో అందమైన భాషని, అత్యంత ప్రాచీనమైన భాషల్లో ఒకటైన తమిళ్ని నేర్చుకోలేకపోవటం బాధగా ఉందని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు మోదీ. తమిళ భాషని, సాహిత్యాన్ని మోదీ తెగ పొగిడేశారు. గతంలో పార్లమెంటులో ప్రసంగించిన సమయంలోనూ ప్రధాని పలుమార్లు తమిళ సూక్తుల్ని ఉపయోగించారు. 2019లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మాట్లాడినప్పుడు కూడా తమిళ సాహితీవేత్త కనియను పుంగుండ్రానార్ గురించి ప్రస్తావించారు మోదీ. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటించిన తర్వాత తమిళ భాషను మోదీ ప్రశంసించడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తమిళంలో మాట్లాడలేకపోతున్నందుకు మన్నించాలని కోరటం రాజకీయ ఎత్తుగడగా కనిపిస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
ప్రధాని మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ప్రశంసలు కురిపించారు. ప్రధాని హోదాలో ఉన్నప్పటికీ తన మూలాల గురించి మోదీ చెప్పుకోవటం గొప్ప విషయమన్నారు. జమ్మూ కాశ్మీర్లో గుజ్జర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆజాద్ ప్రసంగించారు. మోదీ తన గ్రామీణ నేపథ్యాన్ని, ఛాయ్ అమ్మిన విషయాన్ని కూడా దాచుకోలేదని కొనియాడారు. నిజాన్ని దాచని వ్యక్తిత్వం మోదీ సొంతమని ప్రశంసించారు. చాలా మంది నాయకుల్లో మంచి విషయాలను తాను ఇష్టపడతానని చెప్పారు. తాను కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తినేనని, ఇందుకు గర్వపడుతున్నానని చెప్పుకొచ్చారు ఆజాద్. రామమందిర నిర్మాణం కోసం విరాళాల సేకరణ కార్యక్రమం ముగిసింది. 44 రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విరాళాలిచ్చారు. మొత్తంగా 2100 కోట్ల రూపాయల వరకు విరాళాలు వచ్చినట్లుగా ట్రస్ట్ అధికారులు వెల్లడించారు. అయితే ఇందులో ఇంకా చాలా వరకు డబ్బులు బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉన్నట్టుగా వాళ్ళు తెలిపారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయితే విరాళాల మొత్తం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. విరాళాలుగా వచ్చిన మొత్తం సొమ్మును శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఖాతాల్లో జమ చేయనున్నారు. అయోధ్య రామాలయ నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చిన చాలా చెక్కులు ఇంకా బ్యాంకుల్లో పెండింగ్ లో ఉన్నాయి. పెండింగ్ లో ఉన్న మొత్తం డబ్బులు ఎంతనేది ఇంకా తేలాల్సి ఉంది. మొత్తం డబ్బును లెక్కించి ఆడిట్ ప్రక్రియ పూర్తి చేయడానికి మరో నెల రోజుల సమయం పడుతుంది. ఇక అయోధ్య రామాలయ నిర్మాణానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ట్రస్ట్ అంచనా వేసింది. దానికి 2 రెట్ల కంటే అధికంగా ఇప్పుడు విరాళాలు వచ్చాయి. పెట్రోలియం ఉత్పత్తుల ధరల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే వాదనపై కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియం స్పందించారు. పెట్రోలియం ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే ప్రతిపాదనకు తాను మద్దతు తెలుపుతున్నట్టుగా వెల్లడించారు. అయితే జీఎస్టీ కౌన్సిల్ మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు ఆయన. ఇది చాలా మంచి ప్రతిపాదనని కొనియాడారు. మరోవైపు గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో లీటరు పెట్రోలు 100 రూపాయలు దాటేసింది. దేశంలోని ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ప్రజలు, విపక్షాల నుంచి కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. ఇక పెట్రోలియం ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఈ మధ్యే పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు సుబ్రమణియం కూడా అలాంటి వ్యాఖ్యలే చేయటం చర్చనీయాంశంగా మారింది. మరి జీఎస్టీ కౌన్సిల్ ఏ నిర్ణయం తీసుకుంటుందనే విషయం ఆసక్తికరంగా మారింది. పెట్టుబడుల్లో రిలయన్స్ దూకుడు కొనసాగుతుంది. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన రిలయన్స్ తాజాగా అమెరికా ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీ కంపెనీ స్కైట్రాన్ లో మరోసారి భారీగా ఇన్వెస్ట్ చేసింది. స్కైట్రాన్ లో $26.76 మిలియన్ పెట్టుబడులు పెడుతున్నట్లుగా రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్ ప్రకటించింది. ఈ ఇన్వెస్ట్మెంట్ తో స్కైట్రాన్ లో రిలయన్స్ వాటా 54.4% చేరింది. దీంతో స్కైట్రాన్ లో మెజారిటీ వాటా ఉన్న సంస్థగా రిలయన్స్ నిలిచింది. భారత్, పాకిస్తాన్ నిజమైన మిత్ర దేశాలుగా ఉండాలన్నారు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్. అదే తన స్వప్నమని తెలిపారు. సరిహద్దులు, డివిజన్లు అన్న పాత ఫిలాసఫీ ఇక పనికిరాదని, ఉభయ దేశాల ప్రజలు శాంతియుతంగా, సంతోషంగా ఉండాలని తాము కోరుతున్నామని చెప్పారు.